పెట్టి చక్కగా నలుగు పిండితో స్నానం చేసి ముక్కుడికాయతో స్నానం చేసేవారు. ఆ ప్రకారంగా ప్రతి వారం కూడా అలా చేసేవారు. అలాగే ఈవిడ నలుగు పిండితో ఒక బాలం చేసి ప్రాణం పోసి అక్కడ కాపలా పెట్టింది. స్నానానంతరం పార్వతీదేవి సర్వావరణ భూషితురాలి ప్రత్యాగమనములకై నిరీక్షించుకుంటారు. ప్రతి వస్తాడని స్నానానంతరం అన్ని అలంకారాలు చేసుకుని కూర్చుంది పార్వతీదేవి. అంటే పరమశివుడు వచ్చి నందిని ఆరోహించి లోనికి పోగా సింహద్వారం నందున్న బాలికను అడ్డగించి రోషావేశమున ఆ బాలుడు తన త్రిశూలం చే కంఠము దునిమి లోనికి ఎదించింది. ఆ కర్ర అడ్డుపెట్టి లోపలికి వెళ్ళడానికి వీలు లేదని ఈశ్వరుని అడ్డగించాడు విఘ్నేశ్వరుడు. అప్పుడు త్రిశూలం చే కంఠము సంహరించి లోపలికి వెళ్ళాను ఈశ్వరుడు. అంత పార్వతీదేవి భర్తను కాంచి ఎదిరేగి అర్ఘ్యవాద్యాదులు పూజించాను. వారిని నువ్వు పరమానందంలో ప్రియ సంభాషణలో ముచ్చటించకుండా వారమంతకు రావడం ప్రసంగం వచ్చాను. సరే, ఇద్దరు మంచి చేద్దాం మాట్లాడుకుంటున్నారు. ఈలోగా ద్వారం దగ్గర బాలుడున్నాడు అనేటువంటి ఒక మాట వచ్చింది. అంత పరమేశ్వరుడు తాను అనుమతించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాలక్షల శిరంబు ఆ బాలుడికి అతికించి ప్రాణం పొసంగి గజానందని నామం పొసంగాను. అంత పార్వతీదేవి ఏడ్చి ఈ బాలుడు చనిపోయాడు బ్రతికించమని ప్రార్థించగా ఏనుగు తల తెచ్చి ఆ మండమున ఉంచాను. అతనికి ఉత్తర ప్రేమమున ఉమామహేశ్వరుడు పెంచుకుంటుంది. విజయానందు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుతున్నాడు. ఇతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింజుడను ఒక మూషికమును వాహనముగా చేసుకుని, మూషికం అనగా ఎలక, ఏక వాహనం మన విఘ్నేశ్వరుడు. పార్వతీ పరమేశ్వరుడు కుమారస్వామి జయించాడు. అతడు మహాబలశాలి. అతడి వాహనము నెగలి అతడి దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచాడు.